విద్వాంసులు దేశంలో తమ జ్ఞానాన్ని పంచిపెడుతూ తిరుగుతారు. అటువంటి వాళ్ళు ఎప్పుడైనా భోజన సమయానికి మీ ఇంటికి వస్తే ఆయనకు చక్కగా సేవ చేసి భోజనం పెట్టి తృప్తిపరిస్తే మీ సందేహాలు తీరుస్తారు, మరి దారిని వెళ్ళిపోతారు. అది అతిథి యజ్ఞం అంట. ఆ తర్వాత మనం పెంచుకున్నటువంటి కుక్క, పిల్లి లేకపోతే గోవు ఉంటుంది, వాటికి వేళకు భోజనం ఆహారం ఇవ్వటం, వాటికి నీళ్లు పెట్టడం, పోషించడం, దీన్ని బలివైశ్వదేవం అని, ఇట్లా 5 మహాయజ్ఞాలు. వీటికి మహాయజ్ఞం అని పేరు. ఇలా రోజు చేస్తూ అంతా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత గృహస్థుడు భోజనం చేస్తే యజ్ఞశిష్టాశన సంత ముచ్యంతే సర్వకిల్ విషయ. యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన పదార్థం తింటాడు ఇంటి యజమాని. ఒకవేళ తక్కువ మిగిలితే తక్కువ తింటాడు. ఒకవేళ మిగలదనుకోండి, అతిథి సేవలకు ఖర్చు అయిపోతుందనుకోండి, ఒక పూట తినకపోతే సావడుగా, మరొక నాడు తింటాడు. అలా యజ్ఞాలు చేస్తూ గృహస్థులైనటువంటి వాళ్ళు ఈ పంచమహాయజ్ఞాలు చేయాలి. అటువంటి వాళ్ళ జీవితం సఫలం అవుతుంది. ముఖ్యంతే సర్వకిల్బిషై. పాపాలు చేయడానికి అవకాశమే లేదు ఈ పనులు చేసే వాళ్ళకి. పాపం చేయటానికి వీలే లేదు కనుక వాళ్ళకు ముక్తి పొందటం సులభం అవుతుంది. అందుకని గృహస్థులైనటువంటి వాళ్ళు ఇవి గుర్తుపెట్టుకుని చేతనైనంత వరకు ఇవి నిత్యం ఆచరించాలి. ఇవి మనకు బోధించే వాళ్ళు లేక తెలియక ఏదో కాలం గడుపుతున్నాం. అందుకని దయానందుని కృప వలన ఇవన్నీ మేము నేర్చుకుని మీకు చెబుతున్నాం. పూర్వులు ఇట్లా చెప్పేవాళ్ళు. పూర్వులు గృహస్థులు అట్లా జీవితం గడిపేవాళ్ళు. ఇది వేదభూమి మనది. ఈ దేశంలో ఎందరో పెద్దలు పుట్టారు. వారిని మనం మహాపురుషులుగా సేవిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు పుట్టి ఊరికే ఏదో తిని పెరిగి చచ్చిపోరు. వాళ్ళ జీవితంలో ఈ దేశంలో ఏదో ఒక గొప్ప కార్యం చేసిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం మహాపురుషులు అంటాం. అలా మనం ఈ దేశంలో చాలామంది మహాపురుషులు పుట్టి ఉంటారు. అందులో కొందరిని మనం గుర్తుపెట్టుకుంటాం. అలా గుర్తుపెట్టుకునే వాళ్ళల్లో దశరథ పుత్రుడు రామచంద్రుడు కూడా ఒకడు. ఈ చైత్ర శుద్ధ నవమి ఇది దశరథునికి రామచంద్రుడు పుట్టిన రోజు, కౌసల్యకు పుట్టినటువంటి రోజు ఇది. ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకుని ఈ దేశంలో అప్పుడు ఈ దేశవాసులకు చాలా మేలు చేశాడు. ఆయన జీవితం ఒక ఉత్తమ పురుషుని జీవితంగా గడిపాడు. అందుకని ఆయన్ని మహాపురుషుడుగా ఎంచి ఆయన పుట్టినరోజును పండగ మనం చేసుకుంటాం. అలా మహాపురుషులను గుర్తుపెట్టుకుని వారి జన్మదినాన్ని గుర్తుంచుకుని జన్మదిన ఉత్సవాలు చేసుకుంటే ఆ జాతికి చాలా మేలు కలుగుతుంది. అందుకనే మన ఈ దేశంలో రాముని జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అది రామనవమి పండుగ అంటే అర్థం. పండుగలు అనేక రకాలు ఉన్నాయి. ఋతువులకు సంబంధించిన పండుగలు కొన్ని, వ్యక్తులకు సంబంధించిన పండుగలు కొన్ని. అట్లా ఒక్కొక్క నిమిత్తంగా కొన్ని పండుగలు మనం పెట్టుకున్నాం. అందులో మహాపురుషులు జన్మించిన రోజులు మనం గుర్తుపెట్టుకుని వారి జన్మదినోత్సవాలు చేసుకుంటాం. ఏ దేశంలో మహాపురుషులు పుట్టరో ఆ దేశం దరిద్ర దేశం. ఆ దేశ ప్రజలకు మార్గదర్శనం చూపేవాళ్ళు ఎవరు ఉండరు. మన దేశంలో మహాపురుషులు చాలామంది పుట్టారు. వారిలో మనం కొందరిని గుర్తుపెట్టుకుని
వారు చేసినటువంటి గొప్ప పనులను మనం స్మరించి వాళ్ళలాగా మనం కూడా గొప్పవాళ్ళం కావటానికి ప్రయత్నం చెయ్యాలి. అది మహాపురుషులను సేవించటం, పూజించటము, వాళ్లకు జన్మదిన ఉత్సవాలు చేయటం అంటే అర్థం. అలాగా రాముడు త్రేతాయుగంలో దశరథుని కుమారుడిగా పుట్టాడు. కౌసల్య తల్లి. అట్లాగే లక్ష్మణుడు దశరథుని భార్య సుమిత్రకు పుట్టాడు. అలాగే కైకేయి మూడవ భార్య, ఆమెకు భరత శత్రుఘ్నులు అనే పిల్లలు పుట్టారు. వీళ్ళు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ వంశంలో పుట్టారన్నమాట. వాళ్ళ వంశానికి ఇక్ష్వాకు వంశం అని పేరు. అందులో రాముడు చాలా ఉత్తముడుగాను, భరతుడు కూడా అట్లాగే చాలా ఉత్తముడుగా ఎంచబడతాడు. రాముని జీవితాన్ని వాల్మీకి రామాయణంగా రాశాడు. ఎందుకు రాశాడు అంటే, రామాయణం ఎందుకు రాయబడ్డది అని అడిగితే, రామవద్ వర్తితవ్యం న రావణవత్. రాముడిలాగా మనుష్యులు, పురుషులు నడుచుకోవాలి, సీతమ్మలాగా ఆడవాళ్ళు నడుచుకోవాలి. రావణుడిలాగా ఎవరూ వర్తించకూడదు అని నేర్పటానికి రామాయణం రాముని చరిత్ర. వాల్మీకి మహర్షి రాశారు సంస్కృతంలో. ఆ తర్వాత చాలామంది తెలుగులో కూడా దాన్ని అనుసరించి భాస్కర్ రామాయణం అని, మొల్ల రామాయణం అని, ఆనంద రామాయణం అని, ఇట్లా అనేకులు రాముని చరిత్ర కొద్దిగానో గొప్పగానో రాశారు. రాముడు తన జీవితంలో చేసినటువంటి పనులను మనం ఈ నవమి రోజున స్మరించటం, లేక ఒక రోజే కాకుండా అనేక రోజులు మనం అతన్ని స్మరిస్తూ ఆయన ఎట్లా నడుచుకున్నాడో అట్లా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ చైత్ర శుద్ధ నవమి నాడు రామనవమి జన్మదినోత్సవం చేస్తాం. దేశమంతటా భారతీయులలో వైదికులు ఉన్నారే ఈ రాముని జన్మదినోత్సవం చేస్తారు. అలాగే కృష్ణుడు పుట్టినరోజున కృష్ణుడు ఆయన జన్మదినోత్సవం చేస్తారు. కృష్ణుడు కూడా ఒక మహాపురుషుడుగా ఎంచబడతాడు. ఆ కృష్ణుడు ఉన్నాడే, అతడు భాగవత కృష్ణుడు మంచివాడు కాడు. భారతంలో కృష్ణుని చరిత్ర ఉంది. హరివంశం అని ఇంకొకటి కృష్ణుని చరిత్ర ఉంది. అందులో కృష్ణుడు చాలా ఉత్తముడుగా వ్రాయబడ్డాడు. అలా మహాపురుషులను మనం వారు పుట్టినరోజున జన్మదినోత్సవం చేసుకునేటువంటి ఆచారం ఉంది. అయితే ఈ జన్మదినోత్సవాలుగా చేయటంలా ఇప్పుడు రామునిలో ఉన్నటువంటి గొప్పతనాలను మనం తెలుసుకోవడానికి బదులుగా రాముని పేరుతో ఏవో చేస్తూ ఉన్నాం. పండుగ నెపంతో చేయవలసింది ఏమిటి అంటే, రాముని చరిత్రను మనం ఈ రోజుల్లో స్మరించి చదువుకుని రామాయణం రాముల్లో ఉన్న మంచి గుణాలు ఏమిటో, ఆయన చేసిన మంచి పనులు ఏమిటో అవి తెలుసుకుని అలా మనం కూడా చేస్తే మనం రాముడిలాగా లోకంలో ఇతరుల చేత కూడా స్మరింపబడటానికి వీలవుతుంది. మహాపురుషుల జీవితం మనకు ఆదర్శంగా ఉండాలి.
దశరథుని సవతి తల్లి కైకేయి తన కుమారునికి రాజ్యం అంటగట్టాలనుకుని రాముణ్ణి అరణ్యానికి పంపిస్తుంది. రాముడు సంతోషంగా తన తమ్ముడికి రాజ్యం ఇస్తాడు, తాను వదిలిపెట్టి అరణ్యానికి వెళుతాడు. ఇది చాలా గొప్ప కార్యం కదా. అది తండ్రి యొక్క మాటను సఫలం చేయడానికి ఆ పని చేస్తాడు. కథ మీకు తెలిసిందే. కైకమ్మ ఎప్పుడో దశరథుని దగ్గర వరం అడిగి తీసుకుంటానన్న. రాముడు పెద్దవాడై ఆయనకు పట్టాభిషేకం చేయబోతూ ఉంటే ఆ సమయంలో కైకమ్మ మందర చెప్పిన మాటలు విని రాముడు రాజు అయితే తనకు గౌరవం ఉండదని భావించి తన కుమారుడు రాజ్యానికి రాజు అయితే తాను చక్కగా పూజింపబడడానికి వీలవుతుంది అని ఎంచి ఎప్పుడో ఇస్తానన్న వరమును దశరథుణ్ణి ఆ సమయంలో నా కుమారునికి నువ్వు పట్టాభిషేకం చెయ్యి, నువ్వు వరం ఇస్తానన్నావు, ఇప్పుడు నేను అడుగుతున్నది ఇది వరకు నేను ఎప్పుడో తీసుకుంటాను లేని చెప్పా, ఇప్పుడు నాకు అది కావాలి, రాముణ్ణి అరణ్యానికి పంపించు అని కోరుతుంది. దశరథుడికి చాలా బాధ కలుగుతుంది. రాముడు పెద్ద కుమారుడు, సర్వలక్షణ సంపన్నుడు, అటువంటి వాణ్ణి అరణ్యాలకు పంపించడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు? కానీ కైకమ్మకు మాట ఇచ్చిన మాట నిజం, వరం ఇస్తానన్న మాట నిజం. అటువంటి వరం, ఆ వరం ఇప్పుడు ఇట్లా కోరుతుందని అతనికి తెలియదు. పాపం ఏం చేస్తాడు? మాట నిలబెట్టుకోవడానికి ఏమీ అనలేకపోయినాడు. స్వయంగా తన కుమారుణ్ణి రాముణ్ణి నైనా నీ అరణ్యానికి పో, అతని కొరకు పట్టాభిషేకం చేయడానికంతా సంభారం చేసినప్పుడు ఈ వరం అడుగుతుంది కైకమ్మ. అందుకని తండ్రి తన కుమారునికి ఆ మాట చెప్పలేకపోతాడు. కానీ కైకేయే చెబుతుంది, ఇట్లా నీ తండ్రి నాకు వరం ఇచ్చాడు కాబట్టి నీ అరణ్యానికి వెళ్ళు, నా కుమారుణ్ణి ఇక్కడ పట్టాభిషేకం చెయ్యాలి అంటే సవతి తల్లి మాటలు విని తానేం బాధపడలే. ఆమె చెప్పినట్లుగా తాను అలాగే చేస్తానమ్మా, నీ కుమారుడు నా తమ్ముడు, వాడు రాజ్యం చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటి. తండ్రి వచనాన్ని పాలించడానికి నేను అరణ్యానికి వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదని అరణ్యానికి వెళుతాను. అతనితో లక్ష్మణుడు వెళుతాడు, సీతమ్మ వెళుతుంది. మీకు కథ తెలుసు కదా, నేను కథ చెప్పవలసిన అవసరం ఏం లేదు. అరణ్యానికి వెళ్ళిన తర్వాత రావణుడు రామలక్ష్మణుడు సమీపంలో లేని సమయంలో సీతమ్మను చెరబట్టి తీసుకువెళ్తాడు, లంకలో ఉంచుతాడు. తనను పెండ్లాడమని ఆమెను కోరతాడు. కానీ ఆవిడ దానికి అంగీకరించదు. ఆ తర్వాత రామలక్ష్మణుడు హనుమంతుని సహాయంతో సీత ఉన్న చోటు తెలుసుకుని ఆ తర్వాత ఆ వానరులు అనేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే, ఏదో కోతులుగా చిత్రించారు. కానీ వానరుడు అంటే నరుడన్నా వానరుడన్నా పెద్ద తేడా లేదు. కొంచెం ఆకారంలో తేడా ఉంటుంది. కొంచెం వికారంగా ఉండేటువంటి మనిషిని, అందంగా ఉండకుండా ఉండే మనిషిని వానరుడు అంటారు. ఈ తోకలవి ఊరికేదో కల్పించారు. సుగ్రీవుడు, వాలి వీళ్ళంతా కూడా బలవంతులు, మనుష్యులే. వాళ్ళకి రాజ్యం ఉండేది, రాజ్యపాలన చేస్తుండే వాళ్ళు. హనుమంతుడు అతను కోతిగా మనం చూస్తాం కానీ వేషంలో అతడు మనుష్యుడు, బాగా చదువుకున్న వ్యక్తి, పెద్ద సంస్కృతజ్ఞుడు. మొట్టమొదటి రాముడితో కలిసి అతను మాట్లాడినప్పుడు రాముడు ఆశ్చర్యపోతాడు. తనకంటే ఎక్కువ బాగా చదువుకున్నవాడని లక్ష్మణుని చెబుతాడు. వ్యాకరణ పండితుడట అతను. అతని భాష పండిత భాషగా ఉండేదిట. ఆ విధంగా వాళ్ళంతా మనుషులే. కానీ ఏదో రామాయణంలో అట్లా చిత్రించారు. ఆంధ్ర శబ్దానికి అర్థం మనుషుడు కాదని అర్థం కాదు అసలు. ఆ తోక తీసేస్తే ఏముంది, అంత మనుషులే వాళ్ళు.
వాళ్ళ సహాయంతో లంకను జయించి రావణాసురుని చంపి రాముడు సీతమ్మను తీసుకుని మళ్ళీ తమ రాజ్యానికి వస్తా. ఇది కథ. కానీ మన దేశంలో భగవంతుని విషయం వేదశాస్త్రాల్లో చెప్పబడ్డ దానిని సరిగా తెలుసుకొనక, వేదశాస్త్రంలో చెప్పినటువంటి భగవంతుని దూరం చేసుకుని లోకంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తులని, మహాపురుషులను భగవంతుని అవతారంగా పెంచి వారి బొమ్మలని పూజించి ఏదో చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నది ఇవాళ దేశంలో చాలా చోట్ల. రాముడికి సీతమ్మకు పెళ్ళిళ్ళు చేస్తారు, కొంతమంది రేపు చేస్తారట. ఈ సీతారాముల కళ్యాణం చేసి ఏదో మేము భగవంతుని సేవ చేశామని, భగవదవతారమైనటువంటి రాముడిని అర్చించామని అనుకుంటాం. కానీ అది సరి అయిన మాట కాదు. భగవంతుడు మనుష్య రూపంలో కానీ మరొక రూపంలో కానీ భూమిలో అవతరించవలసిన అవసరం ఏం లేదు. ఈ అవతారవాదాన్ని గురించి నేను ఒక రోజున మీకు బాగా చెప్పాను. ఇక వాళ్ళు నేను మళ్ళీ చెప్పను. రాముడు భగవంతుడు కాదు, భగవంతుని అవతారము కాదు. రాముడు మనలాంటి జీవుడే, అతను కూడా నరుడే, మనుష్యుడే అనేది మీరు గుర్తుపెట్టుకుని, మనుష్యుడు అయినప్పటికీ అతనిలో ఉన్నటువంటి గుణాలు, అతని చరిత్ర, అతని ప్రవర్తన చాలా గొప్పది. ఏవో కొన్ని పొరపాట్లు చేసినా వారిని చెట్టుచాటు నుండి చంపాడు, అది తప్పే, కాదనడానికి వీలు లేదు. వాలి స్వయంగానే రామా నువ్వు దశరథ పుత్రుడు, క్షత్రియుడు, చాటుని ఉండి నేను నా తమ్ముడితో పోట్లాడుతూ ఉంటే నాకు తెలియకుండా అన్యాయంగా